నమస్తే అండి. తెలుగు ప్రజలకు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా ఒరిగిందన్నట్టు మేము బీఆర్ఎస్ను తిడుతుంటే, కేసీఆర్ను విమర్శిస్తుంటే మీ వల్లనే కేసీఆర్ ఓడిపోయిండు, మీరు అనవసరంగా కేసీఆర్ను ఓడగొట్టిండు అన్నారు. కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టినామో మీకు చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మీరు అనేక రకాలుగా ల్యాండ్ స్కాములు చూసిర్రు, శాండ్ స్కాములు చూసిర్రు, మెడికల్ స్కాములు చూసిర్రు, ఎడ్యుకేషనల్ స్కామ్ చూసిర్రు, ఇట్లా అనేక రకరకాల స్కాములు చూసిర్రు. కానీ ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది CMRF స్కామ్. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ చేసింది ఎవరు అంటే చాలామంది ఎమ్మెల్యేలు చేసినట్టున్నారు గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతుంది ఒక ఎఫ్ఐఆర్. ఇట్లాంటి ఎఫ్ఐఆర్లు అనేకం ఉన్నాయి, అనేకమైనటువంటి లెటర్లు ఉన్నాయి. ఎవరి మీద చేసిర్రు, ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది మీకు తెలియాలంటే అమంగల్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఎఫ్ఐఆర్ నంబర్ 83/2026, డేటు 10/4/2026. మరి ఇది ఎవరు చేసిర్రు అని అంటే మీరు చూడొచ్చండి, ఇక్కడ జంగయ్య అమంగల్లోనే. మరి ఇది వాళ్ళ తండ్రి పేరు బాలయ్య, 50 సంవత్సరాలు అని చెప్పేసి ఉంది. ఆయన ఆక్యుపేషన్ లేబర్ అని ఉంది. మరి గడ్డం నరేష్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చిండు ఆయన. మరి మీరు చూడొచ్చు ఇక్కడ. మరి ఏందన్న ఎవరి గడ్డం నరేష్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చండి, CMRF సంబంధించి గడ్డం నరేష్ క్లోజ్ అసోసియేటెడ్ ఆఫ్ శ్రీ జైపాల్ యాదవ్ ఎక్స్ఎమ్మెల్యే కల్వకుర్తి. అంటే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కల్వకుర్తికి సంబంధించి ఆయన ఒక CMRF స్కామ్లో ఇరుక్కున్నాడు. జంగయ్య అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిండు. ఇట్లా అనేకమైనటువంటి స్కాములు CMRF స్కామ్లో ఇరుక్కున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే. అంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేని చూడవచ్చండి. ఇక్కడ జైపాల్ యాదవ్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. మరి ఈయన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అదేవిధంగా తెలంగాణ జాతిపిత అని చెప్పుకొని 80,000 పుస్తకాలు చదివినని కడుపు కట్టుకొని మేము పనిచేసినాం, మేము అసలు అవినీతే చేయలేదు, మా ఎమ్మెల్యేలు అంత శుద్ధపూసలు, మా ఎమ్మెల్యేలు సత్యవంతులు అని చెప్పేసి కేసీఆర్ గారు పదే చెప్తారు. కేటీఆర్ కూడా ప్రజలే తప్పు చేసిర్రు, ప్రజలే తప్పు అయిపోయింది, కేసీఆర్ను బీఆర్ఎస్ను అనవసరంగా ఓడగొట్టినామని చెప్పేసి ప్రజలు అనుకుంటారు అని చెప్పి కేటీఆర్ అంటుండు. కానీ జైపాల్ యాదవ్ గారి మీద CMRF సంబంధించి స్కామ్ అంటే అది CMRF అది ఎప్పుడు అప్లై చేసుకుంటారు? ఆరోగ్యశ్రీకి వర్తించని ప్రాబ్లమ్స్, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అనేక రకాలుగా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ ఆరోగ్యం బాగా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత బిల్లు మరి ఎమ్మెల్యేకి తీసుకెళ్తే ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కొన్ని పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులకు అడిగి తీసుకొచ్చుకొని మరి అట్లా బ్యాంకు డీటెయిల్స్ ఇచ్చేసి అకౌంట్లో పడాలి. కానీ గత ప్రభుత్వంలో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్లై చేసినప్పుడు కాకుండా తర్వాత అడిగి చేసేది. కాబట్టి వీరు చాలామంది 7 మండలాలు ఉంటాయట కల్వకుర్తిలో. దాదాపు మండలానికి 100 మంది, 7 మండలాలలో 700కు పైగానో ఇంకా వేలాది మంది కూడా బాధితులు ఉన్నారు. మాకు నష్టం జరిగింది, మాకు హాస్పిటళ్ళల్లో లక్షలలో బిల్లు అయితే ఆ బిల్లులు అడిగినప్పుడల్లా నెలకు రండి, 2 నెలలకు రండి, 3 నెలలకు రండి అని చెప్పి తర్వాత ఫైల్ పోయిందని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రచారం చేసేసి పాపం వాళ్ళకు డబ్బులు రాకుండా చేసిరట. ఎవరు వస్తారండి? అత్యంత పేదవాళ్ళు, హాస్పిటళ్ళల్లో బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళే CMRFకు అప్లై చేసుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో మరి జైపాల్ యాదవ్ గారికి తెలియకుండా జరిగిందా? వాళ్ళ PA మీద, అన్అఫీషియల్ PA మీద వాళ్ళ దగ్గర బంధువు అంటారట. మరి అట్లాంటి వ్యక్తి మీద అంత అలిగేషన్ వస్తే ఇప్పుడు అనేక మంది గగ్గోలు పెట్టుకుంటున్నారు. అన్ని ఛానళ్ళకు ఫోన్ చేసి అన్న మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి జైపాల్ యాదవ్ గారు స్పందించాలి, దానికి సరైన సమాధానం చెప్పాలి. ఎంతమంది బాధితులు ఉన్నారో అంతమంది బాధితులకు జైపాల్ యాదవ్ గారే దగ్గరుండి డబ్బులు ఇప్పియాలి. మరి అది నరేష్ చేసిండా, ఇంకెవరన్నా చేసిర్రా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీకి కూడా జైపాల్ యాదవ్ గారు సహకరించాలి. మరి జైపాల్ యాదవ్ గారి హస్తం లేకుండానే జరిగిందా?
ఒకవేళ ఆయన హస్తం లేకపోయినా ఆయన నిర్లక్ష్యం ఉన్నట్టే, ఆయన మనుషులు చేసినట్టే. మరి గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దగ్గరనేమో ఇసుక దందా, అటు గాదర్ కిషోర్ సైడ్ పోతే తుంగతుర్తిలో ఇసుక దందా, బాల్కా సుమన్ చెన్నూరు సైడ్ పోతే ఇసుక దందా, రకరకాలుగా దందాలు చేసిర్రు. ఇప్పుడేమో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు సీఎంఆర్ఎఫ్లో పెద్ద స్కామ్ అండి ఇది, దాదాపు 20-30 కోట్లు అంటున్నారు, మరి ఇంకెక్కువనే అంటున్నారు. మరి స్కామ్కు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు తిరిగి డబ్బులు ఇప్పించాలి. జైపాల్ యాదవ్ గారు ఖచ్చితంగా స్పందించాలి. ఈ కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివి వీళ్ళ ఎమ్మెల్యేలు ఇంకా గత ప్రభుత్వంలో ఎంతమంది అయితే అవినీతి చేసిరో వాళ్ళందరినీ పార్టీల నుండి సస్పెండ్ చేయకపోతే, ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే దొంగలని తేలితే వాళ్ళందరినీ కేసీఆర్ గారు సస్పెండ్ చేయకపోతే బీఆర్ఎస్ మరి రానున్న కాలంలో ఇంకా పూర్తిగా పుట్టగతులు లేకుండా పోతాయి. కేటీఆర్ గారు పెద్ద పెద్ద నీతులు చెప్తాడండి, మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప కూడా దాటవు. కేటీఆర్ గారు స్పందించాలి. మరి అమంగల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో విచ్చలవిడిగా సీఎంఆర్ఎఫ్ ఫండ్లు అంటే బాధితులకు రావాల్సిందని వీళ్ళే డ్రా చేసుకున్నారు, వేరే పేర్లు మార్చో ఏదో చేసి పెద్ద స్కామ్ ఉన్నట్టుంది ఈ సీఎంఆర్ఎఫ్ స్కాము. మరి ఒక కల్వకుర్తిలోనే జరిగిందా, 119 నియోజకవర్గాలలో జరిగిందా, దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ వీడియో వెళ్ళాలి. మొత్తం గత ప్రభుత్వంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ స్కామ్లకు సంబంధించి ఒక కమిటీ వేస్తారా, లేకపోతే ఎంక్వైరీ కమిటీ వేస్తారా, ఎట్లనన్నా చేసి ఎంతమంది బాధితులు ఉంటే అంతమందికి ఆ సీఎంఆర్ఎఫ్ కింద డబ్బులు ఇప్పియాలి. ఈ ప్రభుత్వంలో కూడా ఎవరన్నా తప్పు చేస్తే సీఎంఆర్ఎఫ్ స్కామ్లో చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జైపాల్ యాదవ్ గారు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి. ఆయన స్పందించకపోతే కేటీఆర్ స్పందించాలి, వీళ్ళు స్పందించకపోతే కేసీఆర్ స్పందించాలి. జగిత్యాలలో ఇప్పుడు వేలాది మందితో మీటింగ్ పెట్టుకుంటున్నావు కదా కేటీఆర్, మరి జైపాల్ యాదవ్ గురించి మీరు జగిత్యాల సభలో మాట్లాడాలని కోరుకుంటూ, ఇంకా ఎంతమందికి అయితే సీఎంఆర్ఎఫ్ రాలేదో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మా పిఎంఆర్ టీవీ ఛానల్ను మీరు అప్రోచ్ కావచ్చు. మీ తరపున మేము కొట్లాడతామని హామీ ఇస్తూ, జై జవాన్ జై కిసాన్ జై హింద్.